హాయ్ ఫ్రెండ్స్, మిక్సర్ ఎప్పుడైనా పని చేయకపోతే ఏ కంపెనీ అయినా సరే అండి. చూడండి, మిక్సర్ మనకు పని చేయడం లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది చూడండి. మీకు 2 చిట్కాలు చెప్తాను, 2 టిప్స్ చెప్తాను. ఫస్ట్ మనం సప్లై ఆన్ చేద్దాం. స్విచ్ చేశాను కదా, ఆన్ చేసిన తర్వాత చూడండి, మనం మిక్సీ స్విచ్ మనం ఆన్ చేసాం కదా, పని చేయలేదు, ఎటువంటి మనకు రెస్పాన్స్ లేదు. ఈ విధంగా ఏమవుతుందంటే మెయిన్ చూడండి, లోడ్ బటన్ ఒకసారి ట్రిప్ అవుతుందండి. లోడ్ బటన్ అంటే కింద మిక్సీ కింద ఒక బటన్ ఉంటుంది, రెడ్ బటన్, ఇది ట్రిప్ అయింది. ఒకసారి ప్రెస్ చేసి చూడండి, ఇది ప్రెస్ చేసిన వెంటనే పని చేస్తుంది. ఒకవేళ ఇది ప్రెస్ చేసిన తర్వాత కూడా పని చేయలేదంటే ఆ బటన్ పోయి ఉండొచ్చు. ఒకవేళ ఆ బటన్ బాగున్నా కూడా ఇంకా వేరేది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎటువంటి పని చేయలేదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సప్లై ఆఫ్ చేసి తీసేసిన ప్లగ్. ఇప్పుడు మనం మిక్సీని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసేదానికి స్క్రూ డ్రైవర్ తీసుకోండి, మీరు స్టార్ స్క్రూ ఏదన్నా తీసుకొని మనం ఓపెన్ చేసుకుందాం. స్క్రూస్ ఉంటాయి, జాగ్రత్త పెట్టుకోండి. స్క్రూస్ మళ్ళీ బిగించాలా, ఎలా తీసారా అలాగా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు చెక్ చేయాలా, ఏమైనా వైర్లు ఏమైనా కట్ అయినాయా, ఏమైనా పోయిందా, బటన్ ఏమైనా బాగుందో లేదా చెక్ చేయాలా. బటన్ బాగానే ఉంది చూడడానికి. ఒకవేళ బటన్ పోతే ఎలా మనం చెక్ చేయాలి కూడా చూపిస్తుంది కూడా. ఇక్కడ ఏంటంటే చూడండి, వైర్లు చెక్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఒక మధ్యలో ఒక వైర్ ఊడిపోయినట్టు కనిపిస్తుంది. ఈ వైర్ పక్కకు వచ్చేసింది. ఇది మన మెయిన్ సప్లై వైరు. అప్పుడప్పుడు లూజ్ కనెక్షన్ ఉంటాయి కొన్ని, ఇది ఊడిపోయింది మధ్యలో. ఇది సప్లై రావడం లేదు మనకు ఇక్కడ, అందువల్ల ఇది మనకి ఎటువంటి మనకు రెస్పాన్స్ లేదు. ఇది టైట్గా బిగించాను, అన్ని బిగించేసిన తర్వాత టైట్గా సెట్ అయిపోయిన చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆన్ చేసినాను. ఇప్పుడు ఆన్ చేస్తే మిక్సర్ బాగా పనిచేస్తుంది ఫుల్ స్పీడ్గా, ఎటువంటి ప్రాబ్లం లేదు. బటన్ అయితే బాగానే ఉంది. ఒకవేళ ఈ లోడ్ స్విచ్ మనకు పని చేయలేదంటే ఎలా చెక్ చేయాలి, మనకు మిక్సీ పనిచేస్తలేదు మనం తెలుసుకోవాలంటే చూడండి, చూపిస్తాను. ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత 2 వైర్స్ ఉంటాయి. 2 వైర్స్ మనం తీసుకోండి, ఏ వైర్ ఎక్కడైనా బిగించవచ్చు. ఈ 2 వైర్స్ తీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ బటన్ మనకు బాగానే ఉంది చూడడానికి, ఓకేనా. ఒకవేళ ఇది పోయింటే ఎలా తెలుసుకోవాలంటే చూడండి, ఈ తీసిన 2 వైర్లు మీరు అటాచ్ చేయాలి. ఈ విధంగా అటాచ్ చేస్తే ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదండి, దాన్ని టచ్ చేయకండి అంతే. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ ఆన్ చేయండి. మిక్సర్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది కదా మిక్సీ బాగానే. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ బటన్ పోయింటే ఇలా 2 వైర్లు జాయింట్ చేసి మనం తెలుసుకోవచ్చు బటన్ పోయిందని లేదో, పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడైతే మనకు ఒకవేళ బటన్ పోయింది ఎలా మార్చాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది, నట్టు వచ్చేస్తుంది. అక్కడ మన షాప్లో చూపించి సేమ్ బటన్, దాంట్లో మనకు లోడ్స్ ఎంత ఉందో కరెక్ట్గా ఇచ్చేస్తారు. ఆ బటన్ మీకు 100 రూపాయల లోపల వచ్చేస్తుంది. మళ్ళీ యాస్టిస్గా ఫిటప్ చేసి ఆ 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లు మీరు ఏ పక్కన ఇవ్వచ్చు. ఒకవేళ మీరు బటన్ ఒకవేళ పోయింది ప్రస్తుతానికి మిక్సీ వాడుకోవాలనుకోండి, ఈ విధంగా నేను చెప్పించాను కదా డైరెక్ట్గా, ఆ విధంగా డైరెక్ట్ చేసినా మీరు 1 నెల రోజులు వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మిక్సీకి, ఓకేనా. ప్రస్తుతానికి అయితే నేను బటన్ కనెక్షన్ ఇచ్చేసి బిగిచేస్తున్నాను, ఓకే. డైరెక్ట్గా కూడా ఇచ్చి వాడుకోవచ్చు, బటన్ కనెక్షన్ తీసేసి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 1 నెల రోజులు వాడుకోవచ్చు. లోడ్ ఎక్కువ అయితే ప్రాబ్లం ఉండొచ్చు, అందువల్ల మనం లోడ్ స్విచ్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మిక్సీ అయితే బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి మిక్సీ సంబంధించిన వీడియోలు చేసి నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుండండి, మీకు క్రియేట్ చేయండి. బై ఫ్రెండ్స్, అంతవరకు.